ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి పట్టణ కేంద్రంలోని షిరిడి సాయి కాంప్లెక్స్ లో గల ప్రైమ్ టైలర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో మెన్స్ డే పురస్కరించుకుని 19 నవంబర్ 2023 సంవత్సరం నుండి 29 ఫిబ్రవరి 2024 సంవత్సరం వరకు లిపు సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి తమ టైలర్స్ షాప్ యందు బట్టలు కుట్టించుకున్న కస్టమర్ల ఆధ్వర్యంలో లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన ముగ్గురు విజేతలకు హిందువులకు తిరుపతి, ముస్లింలకు అజ్మీర్, క్రిస్టియన్లకు గోవా యాత్రలకు వెళ్లేందుకు ఈ లక్కీ డిప్ ద్వారా ఏర్పాటు చేశారు. సమాజ సేవలో తన వంతుగా వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ బ్యాగ్లను వాడకుండా తన సొంత ఖర్చులతో కాటన్ బ్యాగ్లను తయారు చేసి ప్రజలకు పంచడమే కాక ద్విచక్ర వాహనాలను రోడ్డు ప్రమాదంలో భాగంగా తలకు హెల్మెట్లు ధరించాలని కొన్ని కార్యక్రమాల ద్వారా హెల్మెట్లను ప్రదానం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా లక్కీ డిప్లు తీయగా 1 గోపాల్ తిరుమలాయపురం, 2 సి మన్యం నందిమల్లగడ్డ, 3 పి రాఘవేంద్ర రాజానగరం ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. వీరిని లక్కీ డిప్ నిబంధనల ప్రకారం విజేతలను తిరుపతి తిరుమల కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం యాత్రకు పంపించడం జరుగుతుందన్నారు. ప్రేమ్ టైలర్ నానమోని మన్యం తెలియజేశారు. పేపర్ ఉందా ఇక్కడ వాళ్ళకి ఇదే తీసుకో, ఇంకా అదే సాల్వ్. రాండి ఇద్దరికి రాండి. అది ఇట్లా ఉండాలి బాక్స్ లొడుపు ఇట్లా బాగా ఇట్లా లొడుపు. ఓకే రైట్. దాంట్లో వెళ్ళను ఇప్పటి నుండి ముగ్గురు విమానం ఎక్కియాలి. పోయేటప్పుడు ఈ విమానంలో, వచ్చేటప్పుడు ట్రైన్ లా. ఆడ పెద్ద ఫ్లెక్స్ పెట్టింది, 1 నెల రోజులు ఉండే. అన్నా నువ్వు పొలిటీషియన్స్ చేసే పనులు నువ్వు చేస్తున్నావు, రాజకీయ నాయకులు చేసే పని. ఒక్కొక్కరు చేస్తే దీన్ని ఎత్తుకోపోతే ఇస్తున్నా. మూడు తీయాలి కదా. రమేష్ అన్న ఒకటి పేరు తీయండి. రమేష్ ఎవరు? గోపాల్ తిరుమలాపురం. అన్న దానిలో తీయండి. దానిలో ఎవరిది వచ్చేది అనేది తెలియదు కదమ్మా. అదృష్టం అంతే. ఇంకా టైం చంద్రాయుడు మన్యం మామ చంద్రాయుడు ఒక నువ్వు తీయనా? ఫస్ట్ టిప్ నేనే విమానం రాఘవేంద్ర మొబైల్ నెంబర్ ఉంది. 970169. నేను జమ్మికుంట వ్యవసాయ అధికారి ఏఓ గారికి సమాచార హక్కు చట్టం ద్వారా
2022లో దరఖాస్తు చేయడం జరిగింది. వ్యవసాయ అధికారి ఆయన చేసిన ఆత్మ స్కీమ్ ద్వారా మీటింగులన్నీ వాటికి బిల్స్ మొత్తం టోటల్ 2018 నుండి 22 వరకు ఏమేమి ఖర్చులు పెట్టారు అని వివరణ అడగగా ఆయన ఓన్లీ ఒక సంవత్సరం బిల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఒక సంవత్సరం బిల్లునే సుమారుగా 3 నుండి 4,500 రూపాయల వరకు స్కామ్ జరిగినాడు నా దృష్టికి వచ్చిన బిల్సులలో. అవి మొత్తం దొంగ బిల్లులు. 2018లోనే ఆయన ఒకరికి భోజనం తినిపిస్తే 75 రూపాయల బిల్లు పెట్టిండు. ఇంకో మెస్లో అదే సంవత్సరం అదే 3 రోజుల తర్వాత ముందు ఆయన 15 మంది భోజనం తినిపించినా చెప్పి 50 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే 3 రోజుల వ్యవధిలోనే 25 రూపాయలు పెరిగిందా? పెరిగితే సరే 3 రోజులలో 25 రూపాయలు పెరిగితే ఈ రోజు వరకు 6 సంవత్సరాలు అవుతుంది. ఆ 2018కు 24కు ఎంత అమౌంట్ పెరగాలి? ఈ రోజున జమ్మికుంట పట్టణ ప్రాంతంలో ఏ మెస్సు ఫుల్ భోజనం తిన్నా 80 రూపాయలే ఉన్నది. అంటే ఒక 3 రోజులలోనే 25 రూపాయలు పెరిగింది, 6 సంవత్సరాలలో 5 రూపాయలు పెరుగుతుందా? దీన్ని మీడియా మిత్రులు కానీ అందరూ గమనించాలి. కలెక్టర్ గారికి ఈరోజు అతనిపై చర్యలు తీసుకోగలరని చెప్పి నేను ఫిర్యాదు చేయడం జరిగినది. ఇట్లాంటి అవినీతి అధికారిపై చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయగలరని చెప్పి ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది. చెల్పూరి రాము, అంకుశపురి గ్రామం. సుమారు ఆయన ఈ వ్యవసాయ అధికారిగా వచ్చి 8 నుండి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇచ్చిన 1 సంవత్సరం బిల్లులో ఇంత అవినీతి జరిగితే ఈ 8 నుండి 10 సంవత్సరాల కాలంలో ఎంత అవినీతి జరిగి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలి.